హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ యూట్యూబర్ సుమాలని. ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుంది, కొంచెం బిజీగా ఉన్నాను. ఎడిట్ చేయడము ఒక ప్రాబ్లం, అయితే వాయిస్ ఇవ్వడం ఇంకో ప్రాబ్లం. ఎడిట్ చేయడం నేను తొందరగా ఎడిట్ చేస్తాను, కానీ వాయిస్ ఇవ్వడం మాత్రం చాలా లేట్. కమ్యూనికేషన్ స్కిల్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి వాయిస్ ఇవ్వలేకపోతుంటా, చాలా ఇబ్బంది పడుతుంటాను. కానీ ఏదో ట్రై చేస్తున్నాను, ఏదో ఒక టైంకి సక్సెస్ అవుతుంది కదా అనేసి. ఇంప్రూవ్ చేసుకోవాలి మన కమ్యూనికేషన్ స్కిల్స్. ఎప్పుడు రావని అలాగే ఉంటాయి, ఇలాగా చెప్పండి, అంతే కదా? ఏమంటారు మీరు కమెంట్ చేయండి. ఎలాగున్నారో కూడా కమెంట్ చేయండి. మా బాల్కనీలో ఉన్న గోంగూర చెట్లు తీయకుండా ఓన్లీ ఆకులు ఒక్కటే తీసుకుంటున్నా. మళ్ళీ గోంగూర మనకు కావాలి కదా, పప్పు చేసుకోవాలన్నా చట్నీ చేసుకోవాలన్నా గోంగూర కావాలి. ఇక్కడ గోంగూర వచ్చేసి కేజీల ప్రకారం అమ్ముతారు అనమాట. కేజీ 40 రూపీస్ మాకు ఇక్కడ. అది అన్ని మార్కెట్స్లో దొరకదు, డాబ్రీ మార్కెట్ ఉంటుంది, అక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము బ్రెడ్, ఎగ్స్, బటర్ తీసి పెట్టా. బ్రెడ్ బటర్ పిల్లల కోసం, బ్రెడ్ ఆమ్లెట్ మా కోసం. వాళ్ళు ఆమ్లెట్ ఒకరు తింటారు, ఇంకొకరు తినరు. ఇంకొకటి ఆనియన్స్ ఉన్న ఆమ్లెట్ తినరు, ప్లెయిన్ ఆమ్లెట్ తింటారు. కుక్కర్లో వచ్చేసి పప్పు, చిన్న గిన్నె రైస్, పెద్ద గిన్నెలో పాస్తా వీళ్ళకి లంచ్ కోసం రెడీ అవుతుంది. మీకు ఏం బ్రేక్ఫాస్ట్ ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే మీరు ఆఫీస్ ఏ టైంకి వెళ్తారో కూడా కమెంట్ చేయండి. మేము అందరం ఇంట్లో నుంచి 7:50కి అంతా వెళ్ళిపోతాము. పిల్లలు 7:50కి వెళ్తారు. పిల్లల్ని వదిలేసి వచ్చాక ఇంకా మేము బాక్స్ అన్నీ రెడీ చేసుకొని 8:10కి అంతా వెళ్ళిపోతాము. ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి అంతా ఆఫీస్ వీడియో ఉంటుంది. మేము బ్యాంక్స్కి హైరింగ్ చేస్తాము, హైదరాబాద్ లొకేషన్ అండ్ బెంగళూరు లొకేషన్. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకొకటి ఎన్బిఎఫ్సికి కూడా హైరింగ్ చేస్తాము. ఎన్బిఎఫ్సి వచ్చేసి 4.5 lakhs per annum శాలరీ. హోమ్ లోన్, ల్యాబ్, మైక్రో ల్యాబ్కి హైరింగ్ ఉంటుంది. హైదరాబాద్ లొకేషన్ అండ్ ఆంధ్రప్రదేశ్, బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి హైరింగ్ చేస్తాము. ఎన్బిఎఫ్సి ఫంక్షన్ వచ్చేసి హోమ్ లోన్, ల్యాబ్ అండ్ మైక్రో ల్యాబ్. హైదరాబాద్, బెంగళూరుకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కూడా హైరింగ్ చేస్తాము. ఇది ఆఫీస్లో గణేష ప్రసాదంగా చాక్లెట్, బనానా, యాపిల్ ఇచ్చారు. ఇంకొకటి చెప్పాను కదా, బ్యాంక్స్కి హైరింగ్ చేస్తామని. ఆర్ఎం రిలేషన్షిప్ మేనేజర్, కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, ప్రీమియం కరెంట్ అకౌంట్, కార్పొరేట్ శాలరీ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హైరింగ్ చేసుకుంటాము. గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్లో. అలాగే పోర్ట్ఫోలియో కూడా మేనేజ్ చేస్తూ ఉండాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఎలా కాంటాక్ట్ అవ్వాలో నేను చెప్తాను. సాంబార్ అన్నం తీసుకెళ్ళాను ఒకరోజు లంచ్కి. రసం, సాంబార్ ఇవి ఎక్కువ తింటారు మా ఇంట్లో. ఇంకా వెజిటేబుల్స్ వచ్చి సొరకాయ, ఆలు, పొటాటో, ఇంకొకటి ఎగ్. ఇవే రెగ్యులర్ అనమాట. కొత్తగా ఏమైనా చేద్దామంటే మా పిల్లలు తినరు. వెజిటేబుల్ రైస్ చేసుకుందామన్నా వెజిటేబుల్స్ తినరు. మళ్ళీ డబల్ వర్క్ అయిపోతుంది నాకు అనేసి అన్నం పప్పు, అన్నం సాంబార్, అన్నం రసం, సొరకాయ కూర తినరు. ఈ మధ్య చపాతీలో సొరకాయ తురిమి కలిపి వేసేస్తున్నా, తినేస్తున్నారు. అదే బెటర్. ఇంకా పెద్ద పెద్దగా పీసెస్ లాగా కట్ చేస్తుంటే తినట్లేదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే జాబ్ గురించి నేను చెప్పాను కదా, జాబ్ రిలేటెడ్ ఈక్విటీ డీలర్ కూడా హైరింగ్ ఉంటుంది. ఈక్విటీ డీలర్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. కొత్తగా వచ్చింది ఈక్విటీ డీలర్ ప్రొఫైల్. షేర్ చేయండి. బ్యాంక్స్కి, ఎన్బిఎఫ్సికి ఈక్విటీ డీలర్, హోమ్ లోన్, ఈక్విటీ డీలర్, కరెంట్ అకౌంట్, సేవింగ్ అకౌంట్, ఈ ప్రొఫైల్కి మా దగ్గర జాబ్స్ ఉన్నాయి, ఓన్లీ ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటుంటే కమెంట్ చేయండి. ఎలా అప్రోచ్ అవ్వాలో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.